1983 సర్ వాల్టర్ నార్మన్ హ్యావర్త్ స్విస్ కెమిస్ట్రీ సైంటిస్ట్, కార్బోహైడ్రేట్స్ ను కనుగొన్న శాస్త్రవేత్త. ఇంగ్లాండ్ లంకాషైర్లో ఆయన పుట్టింది ఈ రోజే. కెమిస్ట్రీలో విస్తృత పరిశోధనలు చేసిన హ్యావర్త్ కు 1937లో నోబెల్ ప్రైజ్ దక్కింది. 67 ఏళ్ల వయసులో 1950 మార్చి 19న చనిపోయారు హ్యావర్త్. ఫ్రెడరిక్ జోలియట్ ప్రఖ్యాత ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఆయన పుట్టింది ఈ రోజే. న్యూట్రాన్స్ తో పాటు న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ ఫిజన్, చైన్ రియాక్షన్స్ లాంటి వాటిపై పరిశోధనలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈయన పరిశోధనలు చాలా ఉపయోగపడ్డాయి. ఈయన భార్య ఐరన్ జూలియట్ క్యూరే కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్ కావడం విశేషం. ఫిజికల్ సైన్స్ లో విస్తృత పరిశోధనలు చేసిన జోలియట్ 58 ఏళ్ల వయసులో 1958 ఆగస్టు 14న చనిపోయారు. గ్యాంబ్లింగ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న జూదం. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ దేశ ఆర్థిక వ్యవస్థని అల్లకల్లోలం చేస్తోంది. అలాంటి గ్యాంబ్లింగ్ ను నెవాడా లీగలైజ్ చేసింది ఈ రోజే. అక్కడి నుంచి ఈ జాడ్యం ప్రపంచానికి పాకింది. 1932 సిడ్నీ హార్బర్ ప్రపంచ వింతల్లో ఇది ఒకటి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇది ప్రారంభమైంది ఈ రోజే. దీని పొడవు 3770 ఫీట్లు, ఎత్తు 134 మీటర్లు. 1923లో ప్రారంభమైన దీని నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది. అడాల్ఫ్ హిట్లర్ నీరో డిక్రీని విడుదల చేసింది ఈ రోజే. దీని ప్రకారం నాజీలవి కాని పరిశ్రమలు, కమ్యూనికేషన్, మిలిటరీ సంస్థలు, ట్రాన్స్పోర్టేషన్ సంస్థలను నాశనం చేయమని ఆర్డర్ వేశాడు. దానికి సంబంధించిందే నీరో డిక్రీ. హిట్లర్ దాన్ని జారీ చేసింది ఈ రోజే. చెదలవాడ ఉమేష్ చంద్ర డైనమిక్ పోలీస్ ఆఫీసర్. గుంటూరు జిల్లా పెదపూడిలో ఆయన పుట్టింది ఈ రోజే. 1991 బ్యాచ్ కు చెందిన ఉమేష్ చంద్ర 92 నుంచి 94 వరకు వరంగల్ డిఎస్పీగా పనిచేశారు. 94లో పులివెందులకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఫ్యాక్షనిజం పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో ఆయన కడప జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పారు. కేవలం 9 ఏళ్ల పదవీ కాలంలో ఎంతో మంది సంఘ విద్రోహుల ఆట కట్టించారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కారులో వెళ్తుండగా 4 నక్సల్స్ ఆయన్ని కాల్చి చంపారు.